మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మార్చి నెలలో మనకి చంద్రగ్రహణం ఉంది, అలాగే మనకి ఉగాది కూడా ఉంది. సో మీనరాశి వాళ్ళకు ప్రత్యేకంగా ఈ మార్చి నెల ఏ విధంగా ఉంటుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఈ నెల ఉంటుందా, లేదంటే ఇంకాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటారా? ఈ నెలలో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీనరాశి వాళ్ళు? ముఖ్యంగా మనకి మార్చి మాసం 2026 సంవత్సరం ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది మీనరాశి. ఈ మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉన్నారు. ఈ శని భగవానుడితో పాటు శుక్రుడు కూడా ఈ మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు ఈ మార్చి మాసం మొత్తం కూడాను. ఈ శుక్రుడితో పాటు 12వ స్థానం, ఈ రెండు ఇరువురి ఒకే స్థానం స్వస్థానంలో ఉన్న 12వ స్థానంలో రాహు ఉన్నాడు. రాహుతో పాటు కుజుడు ఉన్నాడు. కుజుడితో పాటు రవితో పాటు బుధుడు. వీళ్ళంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు ఈ మాసం మొత్తం కూడా. ఇలాంటి గ్రహస్థితితో పాటు మళ్ళీ కూడా వీరికి గ్రహణం, ఈ గ్రహణం వచ్చేసి సింహరాశిలో ఏర్పడుతూ ఉంది. మఖా నక్షత్రంలో చంద్రగ్రహణం 3వ తారీఖున మార్చి 3వ తారీఖున ఏర్పడుతూ ఉంది. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి శూలం అనేది సింహరాశికి, అందులోనూ కుంభరాశిలో 2వ స్థానం అయినటువంటిది మీనరాశి. ఇటు నుంచి చూస్తుంటే 12వ స్థానం. ఈ 12వ స్థానంలో గ్రహణం ఏర్పడటం అనేది ఈ యొక్క స్థానానికి కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం అని చెప్పొచ్చు. ఇక ఆల్రెడీ శని భగవానుడితో కొంతమేర ఇబ్బంది పడుతున్నారు మీనరాశి వారు. ఇక 12వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. ఇటు నుంచి చూసినప్పుడు 8వ స్థానం కాబట్టి ఇటు నుంచి చూసుకుంటే 12వ స్థానం అవుతుంది. ఈ 12వ స్థానంలో గ్రహణం ఏర్పడటం, ఈ గ్రహణ స్థూలం అనేది మీనరాశి వారికి ఇన్ఫ్యాక్ట్ బాగానే ఎక్కువగానే ఇబ్బంది ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ ఎక్కువ ఇబ్బందిలో కొంతమేర ఉపశమనమా ఇబ్బందా అనే దానికి చూసుకున్నట్టయితే కనుక మనకి వెతికేతి కాలికి దొరికిందా అనే విధంగా వీరికి అవకాశాలు రావడం. అవకాశం ఎట్లా ఉంటుందంటే 9ంటికి బస్సు, వీడు 8:30 వేస్తారు. 8:30 వేసి ఎప్పుడు వెళ్ళాలి? బ్రష్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, బస్సు ఎక్కాలి. అలా ఉంటుందన్నమాట. అవకాశం వస్తుంది. ఇప్పుడు అన్నీ ఉండి అల్లున్నట్లో శని పెళ్ళయిద్ది. వెంటనే పెళ్ళయి ఏమవుతుందంటే కనుక భార్యతో ఉండడానికి అవకాశం ఉండదు. ఏదో రకమైన సమస్య, పెద్దవారు ఆరోగ్యం బాగాలేదనో, వీరికి ఏదైనా పర్సనల్గా ప్రాబ్లం వచ్చో, లేదా జాబ్లో లెటర్ వచ్చి వెళ్ళిపోవటమో ఏదో జరుగుతుంది. అది లోపం అనమాట. మంచి పరవణం పెట్టుకుంటుంటారు, దాంట్లో బొద్దింకో బల్లె పడుతుంది. తినాలో తెలియదు, తీసేలా తెలియదు అనమాట. వీళ్ళకి ఎలా ఉందంటే కనుక మీనరాశి వారికి ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇల్లు కొంటారు, ఇంట్లో లోపలికి వెళ్ళగానే ఏదో రకమైనటువంటిది పైన పడిద్ది, మీద పడిద్ది అనమాట. ఒక పార్కులోకి వెళ్ళి బెంచ్లో కూర్చుంటారు, ఆ పైన చెట్టు ఉంటుంది. ప్రశాంతంగా పేపర్ చదువు కూర్చుంటే తాటికాయ ఒకటి నెత్తిన పడిద్ది. అంటే వీనికి లేనిపోయినటువంటి గొడవలు అనమాట. దోవన పోతూ ఉంటాము, ఎక్కడో దగ్గర మంచి వ్యక్తులు కదా వీళ్ళు, అందులో సెన్సిటివ్ మంచి వ్యక్తులు మీనరాశి వారు అంటే. ఇక పార్కులో కూర్చొని వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడో దగ్గర ఏదో యాక్సిడెంట్ అయ్యి, లేకపోతే పిల్లాన్ని కొడుతున్నాం, భార్యను కొడుతున్నాం, గొడవలు అవుతూ ఉంటాయి. ఈ గొడవల దగ్గరికి అవసరం లేని నేను పోతారనమాట. మీనరాశి వారు పోయేసి పెద్ద మనుషులాగా వెళ్ళేసి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అని వెళ్తారు. వెళ్ళగానే వాళ్ళకి పడే దెబ్బలు మనకు పడతాయి. అసలు ఈయన రాకపోతే గొడవ అసలు ఉండేది కాదని చెప్తారు. అది ఎప్పుడో సమస్యపోయేది, మీరు వచ్చారు కాబట్టి ఎక్కువైంది గొడవ అని చెప్తారు. పోయి సమస్య పరిష్కారం చేయడానికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవడం అనమాట. ఎవడో వస్తాడు ఫోన్ చేసి, నువ్వు త్వరగా రావాలి, నాకు ఇక్కడ పని ఉందని చెప్పంటే వీరు ప్రేమ కొద్దీ వెళ్తారు. అవి మంచోళ్ళు కదా, ప్రేమ కొద్దీ మనవాడు మా ఫ్రెండ్కి ఏదో అవుతుందని చెప్పేసి ముందుకు వెళ్తారు. వెళ్ళగానే అక్కడ ఆర్టీఓ పట్టుకోవడమో, లేకపోతే ఏదో కేసు పెట్టడమో జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కడో ఇరుక్కుంటాడు వాడు. ఇరుక్కొని వీళ్ళని ఇరికిస్తాడు. నన్ను కాదు, నాతో పాటు కూడా నన్ను ఇరికిస్తాడు అనమాట. అంటే అవసరం లేని వాటిల్లో ఇరుక్కునేదానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. ఇక ఒకడు వస్తాడు, నాకు వ్యాపారం పెట్టుకుంటున్నాను, డబ్బే కావాలి, నాకు ఎక్కడైనా సమకూర్చి ఇవ్వండి అంటే, వీళ్ళు అసలుకి మంచి మామూలు వ్యక్తులు కాదు. వీళ్ళని ఎవరైనా పొగిడితే కూడా మొత్తం దారదత్తం చేస్తారు. కాబట్టి వీరు వెళ్ళేసి ఎక్కడైనా తల తాకడ పెట్టి డబ్బులు తీసుకొచ్చి వాడికి ఇవ్వటం, వాళ్ళు మోసం చేయటం, ఈ రకమైన వ్యవస్థ అయితే మార్చి మాసంలో కనబడుతుంది. ఈ గ్రహణానికి సంబంధించి అయితే ఇంట్లో స్త్రీలు ఎవరైనా ఆరోగ్య ప్రకారంగా కాకపోయినా ఎవరైనా స్త్రీలు ఉంటే వారికి ఏదైనా ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, జాబులో కొంచెం వెసులుబాటు రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ గ్రహణానికి సంబంధించిన స్థూలంగా కనిపించుకుంది. ఇప్పుడుదా మాట్లాడుకుని గ్రహాలకు సంబంధించి, ఈ స్త్రీలకి బాగాలేంది గ్రహణానికి సంబంధించి, కాబట్టి ఇలాంటి ఇన్ఫ్యాక్ట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దోషం అయితే పరిహారం చేసుకోవాలి. ఈ గ్రహాలకు సంబంధించిన దోషాలు కూడా కలిపి పరిహారం చేసుకున్నట్టయితే కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే వీరి మీద నరదిష్టి నరఘోష కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందులో వీరేమో జలతత్వం కల రాశి, మీనరాశి అనగానే జలతత్వం కల రాశి, అందులోనూ
మార్చికి వీళ్ళ రాశికి సంబంధాలు ఉంటాయి అన్నమాట. ఆ సంబంధాలు ఎలా ఉంటాయి అంటే మార్చి రాశి వీరికి కలిసి వచ్చే రాశి, మళ్ళీ అందులో కలిసి వచ్చే రాశిలోనే మూలిగేతం తాడిగా పడ్డట్టుగా గ్రహణం ఒకటి. ఎట్లా ఉంటుంది మనం అనుకున్నాం కదా ఇందాక, పిల్లోడు పుడతాడు, ఎత్తుకోగానే పాసు పోస్తాడు, అది అదృష్టం అంటే ఎట్లా ఉండిద్ది అనుకునేది అనమాట. అందరు ఎత్తుకుంటే బాగానే ఉంటాడు, ఇది కర్మజాలకు ఎత్తుకుంటే ఆడొచ్చి పాసు పోస్తాడు. అంటే పిల్లవాడి చంటి పిల్లలు అలా తెలియదు కాదు, అదొక అదృష్టం అనమాట. ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి మీనరాశి వారికి ఏం చెప్పండి మార్చి మాసంలో ఇలాంటివన్నీ కూడా జ్ఞాపకార్థం ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా ఒక కబ్బోర్డ్ తయారు చేసుకొని దానికి ఒక అద్దం పెట్టుకొని షోకేస్లో జ్ఞాపకార్థాలు పెట్టుకోవాలి. ఏదైనా పోటీ పరీక్షలు అయితే కనుక కొంతమేర బాగానే ఉంటుంది. ఫ్రెండ్షిప్ చేయటం కానీ, ఫ్రెండ్షిప్లో ఇబ్బంది పడటం కానీ చేసుకోకూడదు. బంధువర్గీయుల నుంచి వచ్చేటువంటి శుభకార్యాలకు పాల్గొనమని చెప్తే పాల్గొనాలి తప్పితే పాల్గొనకూడదు. పాలు కొనుక్కొని వెళ్ళకూడదు. వారికి ఏదో గిఫ్ట్ ఇస్తారు, ఆ చేతి పట్టుకోగానే కింద పడిపోద్ది, అదొక అపశకునం అనుకుంటారు. అందుకని ప్రశాంతంగా వెళ్ళి తినొచ్చామా అనుకోవాలి. ఎవరైనా వచ్చేసి ఏం బామ్మగారు బాగున్నారంటే నాకేం తప్పుడేరా దరిద్రుడా అంటది. కాబట్టి మనం పలకరేయడం కూడా తప్పే. మీనరాశి వారికి అనేక రకాల అనుభవాలు అయితే ఎదురవబోతున్నాయి ఈ మార్చి మాసంలో. చవి చూడాలి, వేచి ఉండాలి. దాని తగ్గట్టుగా శని భగవాని అశుభ దృష్టి. ఇది ఎలా ఉంటుందంటే పొద్దున్నే లేస్తాం, బద్ధకం, వాష్రూమ్కి వెళ్తారు, పని అవ్వదు, అదొక తలకాయ నొప్పి. ఇక చూడండి అక్కడ పని అవ్వదా, అక్కడే అయిపోతుంది లేట్ అంతా. అక్కడ లేట్ అయిపోగానే మళ్ళీ శుక్రుడు ఎఫెక్ట్ ఉంటుంది. 9 తర్వాత ప్రతిరోజు శుక్రుడు ఎఫెక్ట్ ఉంటుంది. ఈ శుక్రుడు ఏం చేస్తాడంటే హెడేక్ తీసుకొస్తాడు. ఈ ఎండకిరణాలు పడేసి బయటికి వెళ్ళగానే రావు గారు బయలుదేరారండి అని చెప్పేసి ఆ వ్యసనంతో మనకున్న ఎనర్జీ మొత్తం అక్కడే అయిపోగానే ఇంకా ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పటికి పంచర్ పడిద్ది. రాహు ఉంటాడు 12వ స్థానంలో. రాహు ఏం చేస్తాడు, త్వరగా వెళ్ళాలని ఉంటాడు, వెళ్ళాలనేటప్పటికి బండి పంచర్ అవుతుంది. రాహు చేసేదంతా అట్లే ఉంటుంది. బండి పంచర్ అవగానే ఏం చేస్తాడు, ఎండకి బుధుడు వస్తాడు, ఆ నేలంతా కాలుతో ఉండిద్ది. ఎండ కిరణాలు తప్పించి ఏదైనా జ్యూస్ షాప్కి వెళ్తాం, జ్యూస్ షాప్ దగ్గర ఎవరు ఉంటారు, చంద్రుడు ఉంటాడు, చంద్రుడితో పాటు కుజుడు ఉంటాడు. అక్కడ అవి తింటే సాయంత్రం కల్లా రోగం నిప్పు వస్తుంది. కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా వీళ్ళ మీద ఇలాంటి ఫైట్ చేస్తాయి అన్నమాట. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి గొడవ, వీళ్ళకి అనేసి ఇంట్లో వెళ్ళి పడుకుంటారు కాళ్ళు పైకెత్తేసి. ఇది జరిగేది మార్చి మాసం మొత్తం కూడా. దీనికి తగ్గట్టుగా మనం అనుకూలంగా ఉండాలి అంటే మనం ఎక్కడ జోలికి వెళ్ళకూడదు, ఎవరితో పట్టుకోకూడదు, మన పని మనం చేసుకుంటూ ఉండాలి. పుల్లాయి ఎల్లాయి పలకరించారని చెప్పి వ్యవహారం వేయకూడదు. వేరే తగాదాల్లో, వేరే పార్ట్నర్షిప్లో వేరే ఏదైనా సమస్య పరిష్కారం చేద్దామని వెళ్ళకూడదు. మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఇష్టదైవానికి గ్రహాలకి శాంతి పలుకుతూ ఉండాలి. వినాయక స్వామివారికి గుంజుళ్ళు తీసుకుంటూ ఉండాలి అవకాశం మేర. వీరికి దాని దగ్గర గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ మొదలవుతుంది. మళ్ళీ వీళ్ళకిను ఆరోగ్య సమస్య. ఇంట్లోనేమో ఆడవారి పరిస్థితి బాగలేదు, ఏదో రకమైన సమస్య. అన్నీ ఉన్నాయి, ఏమంటే చింతపండు తీసుకురాలేదే, చింతపండు మర్చిపోతాడు, దానికి నరకం అన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే ముందు రోజు నుంచి ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. కాబట్టి అలాంటి గ్రహాల యొక్క శోభని మనం అనుభవించుకుండాలంటే గ్రహాలకి శాంతి చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కాకపోయినా ప్రతి సోమవారం శనివారం రోజున గ్రహాల మండపం ఉంటుంది, నవగ్రహాల మండపం. అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకుంటూ ఉండాలి. ముట్టికాయలు వేసుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటే ఆ ఒక్క గ్రహాలకు సంబంధించినటువంటి స్థితిగతులు అనేది సానుకూల పడతాయి. ఇకపోతే ఎవరికైనా పాత బట్టలు ఉంటాయి చూసారా, అవి ఎవరికైనా దానం ఇస్తే కనుక ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది కొంత తగ్గుతూ ఉంటుంది. వీరికి బద్ధకం అనేది కొంచెమేర తగ్గుతూ ఉంటుంది. హార్మోన్ ఇంబ్యాలెన్సు, బద్ధకము ఇవన్నీ కూడా కొంతమేర వాతపిత శరీరాలు అనమాట, వీళ్ళవన్నీ తగ్గుతూ ఉంటాయి. ఇకపోతే బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ లాంటివి కూడా మొదలవుతుంటే అది నరదిష్టి వల్ల మొదలవుతుంది. వాటికి ఏ రోజుకి ఆ రోజు పటాపంచి చేసుకోవడం కానీ పట్టికతోనో నిమ్మకాయతోనో దిష్టి తీసుకొని ఎక్కడైనా వాళ్ళ మొహాన వేయాలి. మొహాన వేస్తే మళ్ళీ కొట్లాడతారు, రోడ్డుకి ఇరువైపులో వేసేయాలి. ఇది మార్చి మాసం మొత్తం కూడా ఈ మీనరాశి వారు చేసుకోవాల్సినటువంటి చిన్న పరిహారాలు. దీంతోపాటు దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. ఇక మార్చి మాసం ఉగాది వస్తుంది. ఆ ఉగాది పర్వదినాన అందరూ కుటుంబ సమేతంగా పిలుచుకొని ఆ ఉగాది పచ్చడి చేసుకోవాలి. దాంట్లో తీపో, కారమో, పులుపు వీళ్ళు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఎక్కువైంది, మళ్ళీ వీళ్ళు మాట పడతారు. కాబట్టి ఎవరైనా చేస్తుంటే చూసి వీరు ప్రసాదం స్వీకరిస్తే సరిపోతుంది. ఏదైనా తీసుకురమ్మంటే జారుడు ఇస్తారు,
అదొక అశుభం అంటారు అనమాట. కాబట్టి వీరు ఎందుట్లో తలదూర్చుకోకుండా ప్రశాంతంగా ఉంటే చాలు. ఏ రంగంలో అడుగు పెట్టకూడదండి. మార్చి మాసంలో ఎలాంటి రంగాల్లో అడుగు పెట్టకూడదు. ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత ఏదైనా కొత్తగా వ్యాపారాలు చేసుకోవాలన్నా, ఏదైనా కొత్తగా రంగాల్లోకి వెళ్ళాలన్నా కూడా అడుగు పెట్టచ్చు. మార్చి మాసం నాది కాదు అనుకొని ప్రశాంతంగా ఉంటే జీవితం బాగుంటుంది. ఇలాంటి పరిహారాలు చేసుకొని దేవుని అనుగ్రహం కావాలి వీరికి. దేవుని అనుగ్రహం అయితే వినాయక స్వామి వారు ఇలాంటి వారికి మంచి సానుకూలంగా వెనక తోడుంటాడు. వినాయక స్వామి వారు బాగా వీరికి తోడుంటారు కాబట్టి ప్రతిరోజు కూడా ముక్తిగాలు వేసుకోవడం, గుంజిళ్ళు తీసుకోవడం, గరిక బెల్లం పెట్టి పూజించుకోవడం, పాలతాలికలు, చక్కెర పొంగల్ లాంటివి పెట్టుకోవడం, అభిషేకం చేసుకోవడం, పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం, బియ్యం దానం చేయడం, ఇలాంటివన్నీ చేస్తే చాలా మంచి జరుగుతుంది వీరికిను. ఇక చలిబిడి దానం చేస్తే కూడా వీరికి మంచిది. కాలస ప్రదోషం నాగదోషంలో కూడా పరిహారం చేసుకున్నట్టయితే ఇక ఈ మాసం ఇలా ఉంది అని బాధపడుతున్నారేమో, కానీ ఈ మాసం తర్వాత ఏప్రిల్ మాసం వీళ్ళకి మొదలవుతుందండి. ఎవ్వడు ఆపలేడు. ఏప్రిల్ మాసంలో వీరికి ఈ 2027 సంవత్సరంలో మీనరాశి వారికి పట్టినటువంటి బంగారం, అంటే పట్టిందల్లా బంగారం అనేటువంటి నినాదం వీరికి సొంతమవుతుంది. కాబట్టి వచ్చేటువంటి మాసానికి ఏదైతే ఉందో దాన్ని కూడా చవి చూడాలి. కాబట్టి ఈ మాసంలో మనం ఖచ్చితంగా నెగ్గాల్సిందే. ఎవరు కూడా భయపడే అవసరం లేదు. అన్నీ ఇలాంటి కామెడీ జరుగుతుంటాయి అనమాట. కాబట్టి ఎవరు కూడా వీళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రాశి వారికి అన్ని రకాలు బాగున్నాయి. ఇంకేదన్నా పర్సనల్ అంటే వ్యక్తిగత హారోస్కోప్ చూపించుకోవాలన్నా, ఇంకా ఏదైనా వారికి సమస్యలు ఉన్నాయంటే జాతకాలు కొన్ని ఉండవు. అవి ఇంకేమైనా కనిపిస్తే కూడా ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్న గురువుగా లేదా నాకు సంప్రదిస్తే దాని తగ్గ పరిష్కార మార్గాలు చూపించబడుతుంది. కాబట్టి ఆ విధంగా వీరు ప్రయత్నం చేసుకోవచ్చు. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి ఈ మార్చి నెల ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరీక్షలు పెట్టబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.